నమస్తే, వెల్కమ్ టు దృశ్యం. నేను నేత్ర. రోగం ఏదైనా నిమ్మకాయతో వైద్యం ఆ బాబా ప్రత్యేకత. అతని స్పర్శ కోసం రోగులు బారులు తీరుతారు. ఒక్కసారి పడితే చాలు ఎంతటి రోగమైనా మట్టుమాయమని నమ్ముతూ ఉంటారు. ఇంతకు అతన్ని అంతలా నమ్మడానికి కారణం ఏంటి? డాక్టర్స్ దగ్గర లభించని ఉపశమనం ఆ బాబా దగ్గర లభించడం వెనుక ఉన్న ఆంతర్యం ఏంటి? బాబా ఆర్తత్రాణ ట్రీట్మెంట్ పై ఇవాల్టి దృశ్యం. దైవిక శక్తే అతని చికిత్సకు కారణమంటారు. అదే అతని ఆయుధం అన్నది ప్రజల విశ్వాసం. అంతలా ఆధ్యాత్మిక వైద్యుడిగా ప్రాచుర్యం పొందడం వెనుక ఉన్న మర్మం ఏంటి? ఒక్కసారి బాబా స్పర్శ తగిలితే చాలు బాధల నుండి బయటపడగలవని నమ్మకాన్ని ఎలా సంపాదించుకోగలిగాడు? కొందరు నెప్పులతో ఇబ్బంది పడుతున్నారు, కొందరు గాయాలతో మూలుగుతున్నారు, ఇంకొందరు నడవలేకపోతున్నారు, మరికొందరికి ఆసరా అవసరం. ప్రతి ఒక్కరూ ఓ వ్యక్తి కోసం ఎదురు చూస్తున్నారు. అతడొస్తాడు, రోగిని పరీక్షిస్తాడు, అందరూ స్వస్థత పొందుతారు. ప్రతి బాధ మాయమైపోతుంది. మాట్లాడలేని వారు కూడా మాట్లాడతారు. చెవిటివారు వినడం ప్రారంభిస్తారు. అప్పటి వరకు వీల్ చైర్కే పరిమితమైన వారు కూడా పరిగెత్తుతారు. ఇది ఆసుపత్రి కాదు, రోగుల పునరావాస కేంద్రమూ కాదు. ఇది ఒక ఆశ్రమం. దైవిక శక్తితో ప్రతి వ్యాధికి చికిత్స దొరుకుతుంది. ఇది మహాదేవ్ శక్తిదూత బాబా ఆర్తత్రాణ ఆస్థానం. నిజం చెప్పాలంటే ఇక్కడ మేము మొదటిసారి చూసినప్పుడు కేవలం అమాయకత్వం, కపటత్వం తప్ప మరేం లేదనిపించింది. కానీ వివరాలేంటో తెలుసుకునేందుకు ఆశ్రమానికి చేరుకున్నప్పుడు అక్కడి దృశ్యాలు ఆశ్చర్యపరిచాయి. మా కళ్ల ముందే అద్భుతం జరుగుతోంది. బాబా స్పర్శ తాకగానే ఒక చిన్నారికి కడుపులో వాపు తగ్గిపోయింది. వెన్నెముక వంగి ఉన్న వృద్ధురాలు ఒక్క క్షణంలో నిటారుగా నిలబడింది. చేతులు పైకి లేపలేని స్థితిలో ఉన్న ఓ మహిళ బాబా చెయ్యి తగలగానే చక్రంలా తిప్పడం ప్రారంభించింది. ఇతరుల సాయంతో వచ్చిన ఈ వ్యక్తి నడుచుకుంటూ వెళ్ళాడు. ఇదంతా వింతగా, నమ్మశక్యంగా అనిపించలేదు. ఏం జరుగుతోంది, ఎలా సాధ్యమవుతోందన్నది అర్థం కాలేదు. ఇవన్నీ కొందరి విషయాల్లోనే. ఇలాంటి వారితో బాబా ఆశ్రమం నిండిపోయింది. ఒకప్పుడు రోగిగా వచ్చిన వారు నేడు భక్తులుగా మారిపోయారు. मेरे तो सर पे अभी भी, सर पे, कंधे पे और नेक पे अभी भी पेन था, लेकिन बाबा के पास जाके अभी आने के बाद वो पेन चला गया, वो अभी नहीं है। आपको खुद सोच करके ऐसा नहीं लगता कि ये सही में ऐसा चमत्कार है? हाँ, मुझे तो लग रहा है ये तो चमत्कार ही है। खुशी से मतलब मैं इतना अच्छा हो गया, मैं बिल्कुल रोने लगी। ఇవాల్టి సవాల్ చాలా పెద్దది. వందలాది విశ్వాసాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎదురుగా ఉన్నది మనిషి కాదు, సామాన్య రోగులకు అంతకంటే ఎక్కువే. వీరి దృష్టిలో దేవుడితో సమానం. ఈ బాబాకు సిద్ధశక్తి ఉందా, లేదంటే నిజంగానే దైవిక శక్తి ఉందా?
నిజానిజాలేంటో తెలుసుకునేందుకు మేము ఒడిశా రాజధాని భువనేశ్వర్ చేరుకున్నాం. బాబా ఆశ్రమానికి చేరుకోగానే మా దృష్టి ఈ బోర్డుపై పడింది. దైవిక శక్తితో చికిత్స జరుగుతుందని స్పష్టంగా రాసుంది. కాసేపటికే ఆశ్రమం అంతా రోగులతో నిండిపోయింది. బాబా స్పర్శ కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. వీరిలో మొదటిసారి వచ్చిన వారు ఉన్నారు. కొందరు వాయిదా పద్ధతిలో చికిత్స పొందుతున్న వారు ఉన్నారు. వీరిలో కొందరు ఎలాంటి వారున్నారంటే గతంలో చికిత్స పొంది కోలుకున్న వారి మాటలు విని వచ్చిన వారున్నారు. ఇదిగో ఇతన్ని చూడండి. యాక్సిడెంట్ తర్వాత ఒక చెయ్యి పనిచేయడం లేదు. 4 ఏళ్లుగా చికిత్స తీసుకుంటున్నాడు. అయినా ఫలితం లేదు. రాయ్పూర్ నుంచి ఇక్కడికి వచ్చాడు. आपको ऐसा लगता है कि जो काम पिछले 4 साल में डॉक्टर नहीं कर पाए वो बाबा कर देंगे? लगता है क्योंकि मैं जिस रेफरेंस से आया वो भी ट्रस्टेड रेफरेंस है. रेफरेंस तरह तरह के होते हैं, राइट. ट्रस्टेड रेफरेंस है. उन्होंने बताया कि मैंने देखा हुआ है ऑलरेडी, ठीक होते हैं उनको, आप जाइए. पूजा देखो, पूजा तो एक बहुत अच्छी चीज़ है, राइट. कहीं किसी के लिए भी हो. अब व्हाट मिरेकल या वैसा कुछ होगा तो दैट डिफाइन. वो तो बोले कि आपका बेल्ट निकाल देंगे. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే చాలా మంది ఆసుపత్రులు వైద్యుల చుట్టూ తిరిగి నిరాశతో ఇక్కడికి వచ్చిన వారే ఉన్నారు. నిపుణులైన వైద్యులు చేయలేనిది బాబా ఏం చేస్తారన్నది మాకు అర్థం కాలేదు. బాబా పట్ల ప్రజలకు ఉన్న నమ్మకాన్ని చూసి మేము విస్తుపోయాం. ఇప్పుడు అతనొచ్చే సమయం ఆసన్నమైంది. అంతకంటే ముందు బాబా చికిత్స చేసే గదిని మేము ఓసారి చూశాం. చాలా చిన్న గది. దేవుళ్ల ఫోటోలున్నాయి. బాబా కోసం ఒక కుర్చీ ఉంది. పక్కన ఉన్న మరో కుర్చీపై ఒక బుట్టలో నిమ్మకాయలున్నాయి. ఇక్కడ కూర్చుని బాబా ఎలాంటి రోగాలనైనా తన స్పర్శతో నయం చేస్తుంటాడు. ఆయన పాదాలను తాకేందుకు ప్రజలు పోటీ పడ్డారు. బాబా తన గదిలోకొచ్చాడు. వెంటనే చికిత్స ప్రక్రియను మొదలుపెట్టాడు. కొన్నిసార్లు మంత్రాలను జపించేవాడు. రోగి తలకు ఇరువైపులా నిమ్మకాయలు పెట్టేవాడు. కొన్నిసార్లు వీపులో కొట్టేవాడు. మరికొన్నిసార్లు తన పాదాలతో రోగిని తాకేవాడు. గదంతా రోగులతో నిండిపోయింది. అంతకంటే ఎక్కువ బయట నిలబడున్నారు, వేచి చూస్తున్నారు. ఇంత జనసమూహం గందరగోళం మధ్యలో ఏం అర్థం కాలేదు. ప్రతి ఒక్కరిని జాగ్రత్తగా పరిశీలించాం. అప్పుడే ఏదో ఒకటి అర్థమవుతుంది. అప్పుడే బాబా ఆటిజంతో బాధపడుతున్న ఓ పిల్లాన్ని పిలిచాడు. ఆటిజం అనేది మానసిక వ్యాధికి సంబంధించిన అతిపెద్ద సమస్య. దీనికి ఖచ్చితమైన చికిత్స ఏం ఉండదు. ఏమాత్రం మాట్లాడేవాడు కాదు, దేనికి స్పందించేవాడు కాదు. మాటలను అర్థం చేసుకోలేని పిల్లాడు, విని సరిగ్గా స్పందించలేనివాడు. చికిత్స తర్వాత బాబా చెప్పమన్నాక జై జగన్నాథ్ అన్నాడు. ఏం అర్థం కాకముందే ఒక మహిళ తన కూతురిని బాబా ఆత్రత్రాణకు అప్పగించింది. చిన్నారి కడుపులో వాపుంది. చాలా ఏళ్లుగా చికిత్స తీసుకుంటున్నా తగ్గలేదు. బాబా పరీక్షించాక మునిపటి కంటే ప్రభావం తగ్గడంతో బాబా పాదాలపై పడింది ఆ తల్లి. ఈ 2 సంఘటనలు మా మనస్సును కదిలించాయి. ఇదంతా ఎలా జరుగుతుందో ఏమాత్రం అర్థం కాలేదు. అప్పుడు బాబా ఆర్తత్రాణ ఏం చెప్పాడంటే, చాలా వ్యాధులకు చికిత్స చేస్తాను, కానీ ప్రతి వ్యాధి ఒకేసారి నయం కాదు, మళ్ళీ మళ్ళీ రావాల్సి ఉంటుందని అన్నారు. हमारे यहाँ सबसे कम 5 बार मिलना पड़ता है. डिवाइन सबसे कम 5 बार मिलना पड़ता है. और ज्यादा से ज्यादा 25-30 बार मिलता है. 25 सीपी और ऑटिज्म के लिए 20-25 बार 20-25 बार मिलना पड़ता है. 13 साल से हमने एक्सपीरियंस किए है कि कितना कोई बीमारी को कितना बार बुलाना चाहिए. जो जड़ से मिट जाएगा दोबारा नहीं होगा. దీని తర్వాత జరిగింది మమ్మల్ని కదిలించింది. కథ మొత్తాన్ని తలక్రిందులు చేసింది. ఈ వ్యక్తికి ఉన్న అనారోగ్యానికి శస్త్రచికిత్స తప్ప మరో మార్గం లేదు.
కానీ బాబా తన దైవిక శక్తితో తన సమస్యను దాదాపు పరిష్కరించాడని చెప్పాడు. शरीर भर इतना गांठ बन जाता है, ऐसा कोई ये जगह शरीर नहीं में अपने आप गांठें बन जाती हैं। बन जाते हैं सब शरीर में, जहाँ भी देखोगे ऐसे गांठ हो जाएगा। हाँ। और मेडिकल साइंस में उसका कोई इलाज नहीं है। डॉक्टर लोग बोलेंगे इसको एक एक ऑपरेशन करके निकालेंगे। वो भी एक ऑपरेशन किया था, देखो यहीं पे अभी उनका शरीर भर गांठ था। బాబా వాదన ప్రకారం వైద్యుడు చేయలేనిది తాను చేశానన్నాడు. ఎలాంటి శస్త్రచికిత్స లేకుండా రోగి శరీరంలోని గడ్డలను తొలగించాడు. లోపల కాకుండా మేము ఆ వ్యక్తిని బయట అడిగాం. और इसका ये और भी बड़ा था, ये मेल्ट कर रहा है, मुझे पॉजिटिव ट्रीटमेंट तो लग रहा है, इसीलिए मैं आ रहा हूँ। అందరిది ఒకటే మాట, ఎక్కడా నయం కాని వ్యాధిని బాబా తన దివ్య శక్తితో నయం చేస్తాడు. ఈ వాదనకు సంబంధించిన అన్ని అంశాలను తెలుసుకోవాలి. దైవం మానవ రూపంలో అవతరించు నీ లోకంలో అన్నట్టుగా బాబా ఆర్తత్రాణ పేరు తెచ్చుకున్నాడు. భక్తుల్లో విశేష ఆదరణ చూరగొన్నాడు. అయితే అతనిలో ఉన్న ఆ దైవిక శక్తులు ఏంటి? రోగులను నయం చేసే శక్తి నిజంగానే ఉందా అని తెలుసుకునేందుకు వెళ్ళిన మాకు అతనిలో ఏదో తెలియని అద్భుతం కనిపించింది. బాబా ఇదంతా ఎప్పటి నుంచి చేస్తున్నాడు, ఎలా చేయగలుగుతున్నాడు? నిజంగానే ఇతనిలో దివ్యశక్తి ఉందా? నిజమే అయితే ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? లేకపోతే మరి కెమెరా ముందు ఎలా రోగులను నయం చేస్తున్నాడు? దీని గురించి తెలుసుకునేందుకు మేము భువనేశ్వర్ నుంచి జగత్సింగ్పూర్ జిల్లాలోని బియోల్ గ్రామానికి చేరుకున్నాం. బాబా ఆర్తత్రాణ పెరిగిన నేల, ఆయన బాల్యాన్ని గడిపిన ప్రాంతం. ప్రచారం ప్రకారం బాబాకు మొదటిసారిగా తన దైవిక శక్తి ఉందని గ్రహించిన ప్రదేశం. అప్పుడు ఆర్తత్రాణ బాబా కాదు, గ్రామానికి చెందిన సామాన్యుడు. 2011 నవంబర్లో ఒక అర్ధరాత్రి వచ్చిన కల ఇతని జీవితాన్ని మార్చేలా చేసింది. కలలో వచ్చిన విషయాన్ని బాబా తన ఇంట్లో చెప్పలేదు. గ్రామస్తులకు మాత్రం రహస్యంగా చికిత్స చేస్తూ పోయాడు. ఒకరోజు ఇంటి ముందు జనం పెద్ద ఎత్తున గుమిగూడడంతో ఆ రహస్యం బయటపడింది. తల్లిదండ్రులు మొదట కుమారుడి చర్యలపై ఆగ్రహంతో ఉన్నప్పటికీ వారి కళ్ల ముందు నిస్సహాయ స్థితిలో వచ్చిన ఓ వ్యక్తికి నయం కావడంతో మిన్నకుండిపోయారు. తర్వాత గ్రామంలోని ఆ ఆలయం బాబా ఆశ్రమంగా మారింది. మొదట ఇక్కడే కొన్ని సంవత్సరాలు దైవిక శక్తితో పరీక్షించాడు. पहले से आपको मालूम होगा जब किसी का कोई नेगेटिव होता है, घर के आगे नींबू और मिर्ची लटकाते हैं। हम क्या करते हैं ना, चाहे तुम जितनी पावरफुल हो, अगर एक हाथी को पकड़ना है और बांधना है तो कैसे बांधोगे? तो रस्सी का जरूरत होता है। तो हम एक बड़ी के अंदर से जितने भी खराब शक्तियाँ वो नींबू में डाल देते हैं और नींबू पे रख देते हैं ताकि तुम्हारा बॉडी से नेगेटिव एनर्जी सब चला है। మరింత అర్థం చేసుకునేందుకు మేము వేరే ప్రాంతానికి బయలుదేరాం. మా తదుపరి గమ్యం భువనేశ్వర్ నుంచి 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న బాలేశ్వర్. ఇక్కడి ఆశ్రమంలోనూ రోగులు ఉన్నారు. బాబా స్పర్శ కోసం వేచి చూస్తున్నారు. ఈ కథను ముగింపుకు తీసుకువెళ్లే దానికోసం మేము ఎదురు చూస్తున్నాం. తర్వాత బాబా అక్కడికి చేరుకున్నారు. కొంతసేపటికే చికిత్స ప్రక్రియ ప్రారంభమైంది. ఇక్కడ కూడా భువనేశ్వర్లో ఉన్నట్టే ఉంది. ఆ నొప్పిన తాకిన వెంటనే నయమవుతోంది. ఓ మహిళ తన చేతిని పైకి ఎత్తలేకపోతోంది. చూడండి ఏం జరిగిందో. ओम नमः शिवाय, नमः शिवाय, नमः शिवाय, नमः शिवाय। अब हाथ उठाओ ऊपर, देखो फिर से करके उठाओ। अभी कैसा लग रहा है? अच्छा लग रहा है। अच्छा लग रहा है। చెవిటి అమ్మాయి గతంలో ఆమె వినలేకపోయింది, ఇప్పుడు వినగలుగుతోంది.
हम उस मोड़ पर पहुंच गए हैं जिसे निर्णायक मोड़ कहते हैं। अब इस भीड़ में से कुछ चेहरों को हम चुनेंगे और हम उन्हें बाबा के पास लेकर जाएंगे और ये जानने की कोशिश करेंगे कि आखिर वो लोग ठीक हो पाते हैं या नहीं हो पाते हैं। ఇందులో కొందరు స్వయంగా చికిత్స తీసుకునేందుకు ఇక్కడికొచ్చారు. వీరిలో కొంతమందిని మేము ఎంచుకున్నాం. వారి అనారోగ్యాన్ని తెలుసుకొని బాబా చికిత్స తర్వాత ఎలాంటి మార్పు జరిగిందో తెలుసుకుంటాం. చాలా మంది పక్షవాతం వచ్చిన వాళ్లే ఎక్కువ ఉన్నారు. ఇందులో కొందరిని మేము ఎంచుకున్నాం. చూద్దాం బాబా చికిత్స తర్వాత ఎలా ఉంటుందో. నిమ్మకాయలు మంత్రాలతో బాబా చికిత్స చేపట్టారు. పక్షవాతం వచ్చిన వ్యక్తిని నిలబెట్టారు. ఇదేంటి, ఈ వ్యక్తి తనంతట తాను నడవడం మొదలుపెట్టాడు. 2 ఏళ్ల నుంచి నడవలేని వ్యక్తి ఇప్పుడు తన కాళ్లపై తాను నడుస్తున్నాడు. మరుసటి రోజు భువనేశ్వర ఆశ్రమానికి చేరుకున్నాం. అతి కష్టమైన కేసు ఏమైనా ఉందా అని వెతికాం. అప్పుడే ఒక వ్యక్తిని లోపలికి తీసుకొచ్చారు. 3 ఏళ్ల క్రితం పక్షవాతం వచ్చింది. ఆరోగ్యమైతే కుదుట పడింది, కానీ నడవలేకపోతున్నాడు. బాబా చికిత్స మొదలుపెట్టాడు. తలపై చేయి పెట్టి పాదాలపై కాళ్ళనుంచాడు. ఏవో మంత్రాలు చదివాడు. ఇదేంటి, నడవడం కాదు, నిలబడలేకపోయేవాడు. బాబా చాలా ప్రయత్నించాడు, కానీ సఫలం కాలేకపోయాడు. आपको चलने में परेशानी हो रही है? खड़े नहीं हो पाते पहले से। खड़े नहीं हो पाते आप? नहीं, 7 महीना हो गया ना खड़े होते ना, चल नहीं पाते। पहले 7 महीने हो गए? 7 महीने से खड़े नहीं हो पाते और चल भी नहीं पाते? चल नहीं पाते। బాబా ఎన్ని ప్రయత్నాలు చేసినా మార్పు రాలేదు. ఈ వ్యక్తికి బాబా నయం చేయలేకపోయాడు. దైవిక శక్తి ఇతనిపై ఎందుకు పనిచేయలేదు? దీని వెనుక ఏమైనా కారణం ఉందా? బయట ఇంకా చాలా మంది రోగులున్నారు. అప్పుడే ఓ వ్యక్తిని 2 పట్టుకుని తీసుకొచ్చారు. అతి కష్టం మీద నడుస్తున్నాడు. యాక్సిడెంట్ కావడంతో సరిగ్గా నడవలేకపోతున్నాడు. బాబా తనదైన పద్ధతిలో చికిత్స చేయడం మొదలుపెట్టాడు. తర్వాత జరిగినది చూస్తే మాకు ఆశ్చర్యం కంటే ఎక్కువ అనిపించింది. ఇతను ఎలా నడుస్తున్నాడంటే ఇంతకు ముందు ఏం కానట్టుగానే నడుస్తున్నాడు. ఈ ఆశ్రమంలోకి 2 సహకారంతో వచ్చాడు. ఎవ్వరి సహకారం లేకుండానే బయటికెళ్ళాడు. మేము 3 పరీక్షించాం. ఇందులో 2కి నయమైంది, 1కి మాత్రం కాలేదు. కానీ మా కళ్ళ ముందు అయిన వారికి ఎలా మెరుగైంది? దీని వెనుక ఉన్న మర్మం ఏంటో అర్థం కాలేదు. जब पब्लिक इतनी ज्यादा वहां पे जा रही है, हो हल्ला हो रहा है, तो एक साइकोलॉजिकल पार्ट भी है पेशेंट के अंदर। मैंने बहुत सारी चीजें ऐसी देखी, पहले भी देखी हैं। ఇది మనస్తత్వ శాస్త్రమట. ఆశ నిరాశలతో ఇక్కడికి వచ్చిన వారు బాబా చికిత్సతో కొత్త ఆశలను నింపుకొని వెళ్తున్నారు. ఒక ఆశాకిరణం కనిపిస్తోంది. ఒక నమ్మకం బలంగా పనిచేస్తోంది. ఎంతమందికి నయం చేస్తారన్నది ప్రశ్న కాదు, బాబా చికిత్సను ఎంతమంది నమ్ముతున్నారన్నదే ప్రశ్న. ఈ తేడానే కథలో అంతిమ సత్యం. చికిత్స కోసం ఆశగా వచ్చే వారికి ఆ శక్తి వరంగా పనిచేయచ్చు. కానీ మందులు లేకుండా ప్రార్థనలు పనికిరావు. जय जगन्नाथ। जय जगन्नाथ। हाँ।